స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా, దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంతో ఈ బలి పూజను సమర్పించుకుందాం. నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును, నేను మేలుకునినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని, ప్రభుకు విరుద్ధమైన ప్రతి కార్యాన్ని ఆ ప్రభు పాదముల చెంత ఉంచి ప్రభు పశ్చాత్తాప హృదయముతో పాప మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడద్రవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసం ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ, మొదటి అధ్యాయము, పరిశుద్ధ వచనములు 9 నుండి 14 వరకు. ఈ కారణము చేత మేము మిమ్ములను గూర్చి విన్నప్పటి నుండి మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. మిమ్ములను దేవుని సంకల్ప జ్ఞానముతోనూ ఆయన ఆత్మవొసగు సమస్త వివేకముతోనూ అవగాహనతోనూ మూర్తీభవింపచేయవలసినదిగా మేము ఆయనను కోరుచున్నాము. అప్పుడు మీరు ప్రభువు కోరిన విధముగా జీవింపగలరు. ఎల్లప్పుడూ ఆయనకు సంతోషమును కలిగించేడి పనిని చేయుదురు. అన్ని విధములైన మంచి కార్యములలోనూ మీ జీవితములు ఫలప్రదమగును. మీలో దేవుని గూర్చిన జ్ఞానము పెంపొందును. ఆయన మహిమాన్విత శక్తి వలన లభించేడి బలముతోనూ మీరు బలవంతులు అయ్యెదరుగాక. అన్నిటినీ సంతోషముతో కూడిన ఓర్పుతో సహించెదరుగాక. తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి మన ప్రియ పుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడుకొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుములవోలే మెరుపులవోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా.
వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతములు హల్లెలూయా స్తుతి స్తోత్రములు హల్లెలూయా వందన గీతములు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనం వరకు. ప్రపంచమున శాంతి నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతి నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు అయోగ్యుడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్న యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవార్లలో ఒకనికి ఎవడేని ఒక గుర్కెడు మంచి నీరొసుగువాడు తన బహుమానమును పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను వసిగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను, ఫలింప
సిరి సంపదలు నైవేద్యములు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి యోగ్యమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతతో మాకందరకు భాగమునొసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకునెను. సిలువయందు దారపోసిన తన రక్తము ద్వారా సమస్తమును సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకై పాత్రుడై అతనిని వేధించు వారందరినీ నిత్య రక్షణకు కారకుడాయెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమాగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును
మా జైరావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగ మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు
నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మా యందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బిడ్డలను ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.